హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏకే షార్ట్స్. ఈరోజు మ్యాచ్ వచ్చి చిన్నస్వామి వేదికగా ఆర్సీబీ విసెస్ కేకేఆర్. రసల్ని ఆపగలరా ఈ ఆర్సీబీ బౌలర్స్ దాని గురించి వీడియోలో మాట్లాడదాం. సో వాళ్ళ టీం ఎలా ఉంటుంది, ఏ కాంబినేషన్ చూస్ చేస్తే సక్సెస్ఫుల్ అవ్వచ్చు, దాని గురించి వీడియోలో మాట్లాడదాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ మ్యాచ్ చూస్తే చిన్నస్వామి గ్రౌండ్లో చూడబోతున్నాం. ఈ చిన్నస్వామి గ్రౌండ్లో ఆర్సీబీకి చాలా వర్స్ట్ రికార్డు ఉంటే, అదే టైంలో కేకేఆర్కి చాలా మంచి రికార్డు ఉంది. ఈ పిచ్లో చాలా మ్యాచెస్ అయితే గెలవడం చూసాం కేకేఆర్ ఆర్సీబీ పైన. అది కూడా రస్సల్కి అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చినాయి ఈ పిచ్లో. సిరాజ్ అగనెస్ట్కి అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం మనకి పాస్ట్లో. సో ఈ మ్యాచ్లో కూడా ఆ విధమైన పర్ఫార్మెన్స్ వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. దాంతోపాటు ఆర్సీబీ కూడా వాళ్ళ బౌలర్స్ని ఈ మ్యాచ్ని చాలా గట్టి యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే చాలా బాగా యూజ్ చేస్తారు బౌలర్స్. తక్కువ బౌలర్స్తో వెళ్ళినా కానీ ఆ యూజేజ్ అయితే చాలా బాగా కనిపించింది లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో రసల్కి అగెనెస్ట్కి ఎటువంటి బౌలర్స్ యూజ్ చేసుకోవాలా, దాన్ని చూసుకుంటే యష్దాల్ యూజ్ చేసుకుంటే బెటరా, సిరాజ్ యూజ్ చేసుకుంటే బెటరా, లేదా ఎక్స్ట్రా షార్ట్ పిచ్ బాల్ వేస్తే క్యామరన్ గ్రూన్ని యూజ్ చేసుకుంటే బెటరా, ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోవాలా. అల్జో జోసెఫ్ అయితే కొంచెం ఎక్కువ రన్స్కి వెళ్తామని చూసాం లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో అతని ప్లేస్లోకి ఫర్గన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, లేదా రీస్ టోప్లీని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆర్సీబీ కూడా. ఎందుకంటే రీస్ టోప్లీ తీసుకొస్తే కట్టర్స్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ పిచ్ కూడా కొంచెం ట్యాకీగా ఉంది. ఇట్లాంటి అదే ట్యాకీగానెస్ కానీ ఉంటే కానీ ఈ పిచ్లో ఖచ్చితంగా టాప్ లైన్ తీసుకొని వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అతను కట్టర్స్ యూస్ చేయడంతో పాటు చాలా బాగా యూస్ చేస్తుంటాడు. ఈ మిడిల్ ఓవర్స్లో కానీ చాలా టైట్గా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. రసల్ని కూడా వికెట్ తీసే అవకాశం కూడా అతనికి టాప్ లీగ్ అయితే ఉండడం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే ఆర్సీబీ అయితే టాప్ లైన్ యూస్ చేసుకుంటే చాలా మంచి ఆప్షన్ అనిపించింది నాకైతే. సో ఈ విధంగా టాప్ లైన్ యూస్ చేసుకుంటే ఆర్సీబీకి చాలా యూస్ఫుల్ అయ్యే ఆప్షన్ ఉంది ఈ పిచ్ పైన. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపించింది. లాస్ట్ మ్యాచ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఏదైతే ఉందో కోహ్లీ గురించి అయితే మ్యాక్స్వెల్ కొంచెం వీక్ కనబడ్డ 2 మ్యాచ్లు చాలా అతనికి పర్ఫార్మెన్స్ రాలేదు. ఈ చిన్నస్వామి గ్రౌండ్ అతనికి బాగా అచ్చొచ్చే గ్రౌండ్. అతను కూడా ఈ మ్యాచ్లో మంచిగా విరుచుకుపడే అవకాశం కనబడుతుంది. అది కూడా ఎస్పెషల్లీ స్పిన్నర్స్ అగెనెస్ట్గా అతను విరుచుకుపడితే మాత్రం ఎంత స్కోర్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి మ్యాక్స్వెల్ ఆడాలని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని. 2+ కూడా స్టార్ట్ వచ్చింది కానీ అంత యూజ్ చేసుకోలేకపోతున్నాడు. అతను కూడా ఈ మ్యాచ్లో బాగా ఆడితే బాగా అనిపిస్తుంది. క్యామరన్ గ్రీన్ కూడా చాలా వీక్గా కనబడుతున్నాడు. ఎందుకంటే ముంబై నుంచి అన్ని కోట్లు పెట్టి ట్రేడ్ చేసుకున్నప్పుడు అతని నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అతని 1 డౌన్ కూడా ప్రిఫర్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్ ముందుగా వెళ్ళి ఏమైనా కొట్టగలుగుతుంటే అది కూడా వర్కౌట్ కాలేదు. బౌలింగ్ కూడా అంతంత మాత్రం ఉంది, అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ అయితే పడడం లేదు అతను కూడా. సో చూద్దాం అతను కంటిన్యూ చేస్తారు, ఈ మ్యాచ్ కూడా కంటిన్యూ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆర్సీబీ స్క్వాడ్ అయితే. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ టాక్టికల్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఏదో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్స్ కోసం వెళ్ళారో, ఏదో బౌలర్ని వద్దనుకుని ఎక్స్ట్రా బ్యాట్స్మెన్కి అది చాలా యూజ్ అయింది వాళ్ళకు కూడా. మహిబాల్లో మన లాస్ట్లో వచ్చి అతనికి ఆ రన్స్ కొట్టడంతోనే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలవగలిగారు. ఈ మ్యాచ్లో ఏ విధంగా టాక్టికల్ యూజ్ చేస్తారు, లేదా ఎక్స్ట్రా బౌలర్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే కేకేఆర్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్కి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కన్నా ఎక్స్ట్రా బౌలర్ వెళ్తే బెటర్ అని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా తీసుకునే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ చూసుకుంటే కేకేఆర్ స్క్వాడ్ కూడా చాలా బాగుంది. మనకి చెప్పుకున్న ప్రీవ్యూలో కూడా మాట్లాడుకుందాం ఏంటంటే స్క్వాడ్ చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ అయితే బౌలింగ్ చాలా మంచి స్క్వాడ్ అయితే ఉంది కేకేఆర్కి. స్టార్ కొంచెం ఎంత ఎక్కువ మనీ పెట్టినా కూడా ఎక్స్ట్రా రన్స్కి వెళ్తున్నాడు. అతనైతే ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఇక్కడ కేకేఆర్కి చాలా పాజిటివ్ ఏంటంటే ఆల్రెడీ ఆర్సీబీ ఏదైతే గ్రౌండ్ ఉందో హోమ్ గ్రౌండ్లో ఆల్రెడీ స్టార్క్ అయితే ఆడున్నాడు ముందుగా. అతనికి ఈ గ్రౌండ్ మీద కొంచెం అవగాహన ఉండే అవకాశం ఉంది. ఈ పిచ్లో ఎటువంటి బాల్ యూజ్ చేస్తే బెటర్, చిన్నస్వామి గ్రౌండ్లో ఎటువంటి యూజ్ చేసుకుని అతనికి ఒక ఐడియా అయితే ఉంది ఖచ్చితంగా స్టార్కి. ఎందుకంటే ముందు ఇక్కడ ఆర్సీబీ గ్రౌండ్లో చాలా బాగా ఎక్కువ మ్యాచెస్ ఆడాడు అతను. సో ఆ విధంగా అతను కూడా ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చే అవకాశం బాగా కనపడుతుంది. దాంతోపాటు స్పిన్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ నరేన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. వికెట్ సీకిపరంగా చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తూ వచ్చాడు. దాంతోపాటు శ్రేయాంక్ శర్మ కూడా అతనికి కోఆపరేట్ చేస్తూ, వరుణ్ చక్రవర్తి కొంచెం రన్స్కి వెళ్ళినా కానీ అతని నుంచి కంబ్యాక్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు హర్షిత్ రాణా కూడా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది లాస్ట్ మ్యాచ్లో. ఇందులో చూసుకుంటే కేకేఆర్ బౌలింగ్ స్క్వాడ్ అయితే బాగా స్ట్రాంగ్గా కనబడింది. టోటల్గా కేకేఆర్ స్క్వాడ్ అయితే చాలా బాగుంది బ్యాటింగ్ లైనప్. కానీ ఈ పిచ్ పైన రన్స్ చూసుకుంటే 200+, ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 200+ కంపల్సరీగా రావాలా. అది కూడా 220, 225 వస్తే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లెస్ దాన్ 200 అయితే వాళ్ళు ఈ మ్యాచ్లో చాలా కష్టం కంబ్యాక్ ఇవ్వడం. అదేవిధంగా కేకేఆర్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఒకవేళ వాళ్ళైతే ఖచ్చితంగా 200 స్కోర్ అయితే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ లైన్ 200 స్కోర్ని నిర్వహించగల కెపాసిటీ ఉంది. బట్ అట్ సేమ్ టైం ఈ కేకేఆర్ అనేది చెప్పలేవు, ఈ ఆర్సీబీ చిన్నస్వామి గ్రౌండ్లో ఎట్లాంటి స్కోర్ అయినా చేసే అవకాశం ఉంది. 230 కూడా చేసే అవకాశం కూడా ఉంది ఈ గ్రౌండ్లో. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఈ పిచ్ ఎలా ఉంటుందో కూడా మనకైతే కన్ఫామ్గా తెలియదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ట్యాకినెస్ ఉంది. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ అయితే మాత్రం ఇది కూడా సెకండ్ ఇన్నింగ్స్ కూడా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. మనం చూస్తాం ఖచ్చితంగా ఈ పిచ్లో కానీ ఎవరైతే టాస్ చేస్తారో ఖచ్చితంగా చేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్నస్వామి గ్రౌండ్లో ఎవరైనా చేసే ప్రిఫర్ చేస్తారు. హోప్ఫుల్లీ అది కూడా ఈసారి టాస్కి వెళ్ళి చేస్తారు. యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 అయితే ఉంది ఆర్సీబీ చిన్నస్వామి గ్రౌండ్లో. సో ఈ మ్యాచ్లో ఏ విధంగా ఎవరైనా స్కోర్ చేస్తారో చూడాలి. దాంతోపాటు ఈ మ్యాచ్లో మంచి బ్యాటర్స్ చూసే అవకాశం కనబడుతుంది. ఏదైతే కేకేఆర్ నుంచి రసల్ ఉంటే, అదేవిధంగా ఆర్సీబీ నుంచి సిరాజ్, వీళ్ళిద్దరు బ్యాటర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు విరాట్ కోహ్లీ వేసి స్టార్కి అయితే మంచి బ్యాట్లు ఉండే అవకాశం కనపడుతుంది. దాంతోపాటు మ్యాక్స్వెల్, అదేవిధంగా కేకేఆర్ స్పిన్నర్స్ సునీల్ నారాయణ మంచి బ్యాటిల్ చేసే అవకాశం ఉంది. చాలా మంచి బ్యాటిల్స్ అయితే ఉండే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. సో హోప్ఫుల్లీ
మంచి టీం అయితే విన్ అవ్వచ్చు, మంచి మ్యాచ్ అయితే మనం చూద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతాం మర్చిపోకండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాడ్ చేసి పెట్టుకుంటే పెట్టే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్.